భారత భూమిలో ఎన్నెన్నో జీవనదులు, పర్వతాలు, అరణ్యాలు, దివ్యమైన క్షేత్రాలు, తీర్థాలు నెలకొని ఉన్నాయి. భరతభూమిలో జన్మించి ఆయా తీర్థక్షేత్రాలను దర్శిస్తూ తోటి మానవులకు ఉపకారం చేస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునే మానవుడే నిజమైన మానవుడు. అతడే భగవంతునికి నిజమైనటువంటి భక్తుడు. భారతదేశంలో అపురూపమైనటువంటి నదులలో అత్యుత్కృష్టమైనటువంటి నదులను మన మహర్షులు గుర్తించి ఆ నదులలో ఉండేటువంటి అంతర్గత శక్తి వివిధ సందర్భాలలో ప్రజలకందరికీ అందించేటువంటి ఆ చైతన్యాన్ని గుర్తించి వాటికి పుష్కరములు అనేటువంటి పేరు పెట్టారు. ఆ నదీ తీరాలలో ఎందరెందరో మహానుభావులు, మహనీయులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసి తమ తపశ్శక్తిని ప్రజలకందరికీ ధారపోశారు. మహారాజులు యజ్ఞాలు కావించారు. ఎన్నెన్నో దేవాలయాలు నిర్మించారు. గంగానది, యమున, బ్రహ్మపుత్ర ఇటువంటి అద్భుతమైనటువంటి నదులకన్నిటికీ పుట్టినిల్లు హిమాలయాలు. నిజానికి భారతీయుల యొక్క ఆధ్యాత్మిక జన్మభూమిగా మనం హిమాలయాలను పేర్కొనవచ్చు. అటువంటి జీవనదులలో యమునా నది ఒకటి. యమునా నది పుట్టిన స్థలాన్ని యమునోత్రి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అన్నిటికన్నా ఒక గొప్ప అంశం ఏమిటంటే శ్రీకృష్ణ ప్రియవాహిని యమున అనేటువంటి అంశం మనం గమనించాలి. అటువంటి యమునా నదికి పుష్కరాలు రావటం, ఆ పుష్కరాలలో భారతదేశంలో ఉండేటువంటి భక్తులందరూ వచ్చి స్నానాలు చేయటం, గౌరీ పూజలు చేయటము, కుంకుమ పూజలు చేయటము, సభక్తిపూర్వకంగా పుష్కర స్నానాలు చేయటము, సంకల్పపూర్వకంగా తమ పాపాలన్నీ పోయే విధంగా పుణ్యస్నానాలు ఆచరించటము, ఇవన్నీ గమనిస్తూ ఉంటే యుగ యుగాల సంస్కృతి నిలిచి ఉన్నటువంటి ఒకే ఒక్క దేశం ఏదయ్యా అంటే అది ఒక్కటే భారతదేశము. ప్రతి నదికి పుష్కరాలు వస్తున్నాయి. అసలు పుష్కరము అంటే ఏమిటి, ఈ పుష్కరానికి సంబంధించిన కథ ఏమిటి అని అందరికీ ఒక సందేహము, ఒక కుతూహలం కలుగుతుంది. అత్యంత ప్రాచీన కాలంలో తుందిలుడు అనేటువంటి ఒక మహర్షి పరమ పవిత్రంగా జీవనం చేస్తూ ఉన్నాడు. మానవులందరూ ఈ యొక్క నదులలో స్నానాలు చేయటము, మరి కొంతమంది వ్యర్థ పదార్థాలన్నీ నదులలో వదలటము, అనేక పాపకర్మలకు నదులనే ఆధారంగా చేసుకోవటం చూసి ఆయన బాధపడి పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఎంత ఉగ్రమైనది అంటే యుగ యుగాలు గడుస్తూ ఉన్నాయి. కొన్నాళ్లకు పరమేశ్వరుడు సంతసించి తుందిలుడు మహర్షికి సాక్షాత్కరించి వరం ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు తుందిలుడు ఉన్నటువంటి ఈ ప్రవహించే నదులలో మరింత శక్తి వచ్చి మానవుల యొక్క పాపకర్మల యొక్క ఫలితాలన్నీ పోయి ఈ నదులలో ఉండేటువంటి కల్మషమంతా పోయి నిత్య నవీనంగా అవి ప్రవహించే విధంగా, వాటికి ఆ శక్తి వచ్చే విధంగా నన్ను జలాలలో నిక్షిప్తం చేయవలసింది అని ప్రార్థించాడు. ప్రతి మానవుడు తపస్సు చేసి నాకు ఐశ్వర్యం కావాలి, అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, అధికారం కావాలి, స్వర్గం కావాలి, అన్నిటికీ మించి మోక్షం కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ తుందిలుడు మహర్షి మానవుల యొక్క జీవన అభివృద్ధిని కోరి, నదుల యొక్క శక్తిని కోరి, నాకు మోక్షం కూడా ఏమీ వద్దు, నదులలో నన్ను సంలీనం చెయ్యి అని కోరుకోవటం చాలా గొప్ప ఆదర్శమైన అంశము. అందుకే వారందరినీ మహర్షులు అన్నారు. పరమేశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు. ఆ అష్టమూర్తులలో జలము అనేటువంటిది ఒక మూర్తి. అప్పుడు తుందిలుడును చాలా ప్రేమగా, వాత్సల్యంతో ఆ పరమేశ్వరుడు జలరూపంగా తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. ఆనాటి నుంచి జలములకు ఒక అపూర్వమైనటువంటి శక్తి వచ్చింది.
జలములకి పుష్టిని శక్తిని ఇచ్చాడు కనుక తుందిలుడికి పుష్కరుడు అనేటువంటి పేరు వచ్చింది. కొంతకాలమైన తర్వాత బ్రహ్మదేవుని యొక్క సృష్టి క్రమంలో అక్కడక్కడ కొన్ని అపశృతులు దొర్లుతూ ఉన్నాయి. నదులలో శక్తి క్షీణిస్తూ ఉంది. కాబట్టి సృష్టి అంతా సక్రమంగా కొనసాగాలి అనంటే, మానవ దైవిక కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలి అనంటే, మానవుల యొక్క జీవనము శుభప్రదంగా జరగాలి అనంటే నదులకు ఒక చైతన్యము అవసరమని ఆ యొక్క బ్రహ్మదేవుడు భావించి పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా స్తోత్రం చేసి, ఓ పరమేశ్వర, నీలో ఉండేటువంటి ఆ పుష్కరుణ్ణి నాకివ్వు, నేను ఈ పుష్కరుణ్ణి దగ్గర పెట్టుకుని నదులని అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపాలుగా తీర్చిదిద్దుతాను అన్నాడు. పరమేశ్వరుడు బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనను మన్నించి తుంగిలుడు అంటే ఈ పుష్కరుణ్ణి బ్రహ్మదేవునికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆ యొక్క కమండలంలో ఈ యొక్క పుష్కరుణ్ణి జలరూపంలో నిక్షిప్తం చేసుకుని మరలా సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా, నదులే మూలంగా మానవులు జీవించే విధంగా సృష్టిని కొనసాగిస్తూ ఉన్నాడు. మరికొంతకాలం గడిచింది. బృహస్పతి అంటే దేవగురువు, నవగ్రహాలలో ఒకరు. రాక్షసులందరినీ యుద్ధాలలో ఓడిపోయే విధంగా దేవతలకందరికీ తగు విధంగా సలహాలు ఇస్తూ వారి చేత యజ్ఞాలు చేయిస్తూ గొప్ప కీర్తిని పొందినటువంటి ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించే మహాగురువు దేవగురువు అయినటువంటి బృహస్పతి. అటువంటి ఆ బృహస్పతి మరింతగా లోక కళ్యాణాన్ని ఆకాంక్షించి బ్రహ్మదేవుని గురించి కూడా ఆయన తపస్సు చేశాడు. ఇప్పుడంటే మనం కొన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, మరికొన్ని చోట్ల దానాలు, మరికొన్ని చోట్ల యజ్ఞాలు చేస్తున్నాం. కానీ అత్యంత ప్రాచీన కాలంలో ఏ కోరిక నెరవేరాలన్నా తపస్సే మూలము. బ్రహ్మదేవుడు తాను కమలంలోంచి ఉద్భవించిన తర్వాత ఏమి చెయ్యాలో తెలియనటువంటి అయోమయంలో ఉన్న స్థితిలో ఆయనకి తద్ధితపస్తద్ధితపః అనేటువంటి మాటలు వినబడ్డాయంట. అంటే తపస్సు చెయ్యి అని. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ సమస్తమైన సృష్టిని ప్రారంభించాడు అని పురాణాలు చెప్తున్నాయి. అదిగో అటువంటి తపస్సును బృహస్పతి కూడా చేసి బ్రహ్మదేవుని యొక్క సాక్షాత్కారం పొంది, స్వామి, మీ యొక్క కమండలంలో ఉన్నటువంటి ఆ పుష్కరుణ్ణి గనక నాకు ఇచ్చినట్టయితే నేను మరింతగా దేవతలకు హితంగా, మానవులకు పరోపకార హితంగా నేను అన్ని కార్యక్రమాలు చేస్తాను అన్నాడు. దేవతలకు తాము ప్రార్థించడం భక్తుల యొక్క కోరికలను తీర్చడం అంటే మహా ఇష్టం. అందులో ఎన్ని లోపాలు ఉన్నా సరే. అందువలన బ్రహ్మదేవుడు కూడా బృహస్పతి యొక్క తపస్సుకు మెచ్చి ఈ పుష్కరుణ్ణి బృహస్పతికి ఇవ్వటానికి సంసిద్ధపడ్డాడు. కానీ పుష్కరుడికి ఇష్టం లేదు. అయ్యా, మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. మొట్టమొదటిసారిగా శివుడి దగ్గర ఉంటే అక్కడి నుంచి మీరు నన్ను తీసుకొచ్చారు, మరల ఇక్కడి నుంచి నన్ను బృహస్పతి దగ్గర పంపించడం న్యాయం కాదు, నేను మీ దగ్గరే ఉంటాను అని ఆ పుష్కరుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇటు బృహస్పతికి అటు పుష్కరుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక చక్కని అంశాన్ని చెప్పాడు. అదేమిటంటే, బృహస్పతి ప్రతి సంవత్సరము ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆయా రాశిలో ప్రవేశించినప్పుడు మొదటి 12 రోజులు, ఆ రాశిని వదిలిపెట్టేటప్పుడు చివరి 12 రోజులు పుష్కరుడు ఉంటాడు అని ఒక వరం ప్రసాదించారు. మిగతా 11 నెలల 6 రోజుల పాటు మధ్యాహ్నం వేళ 4 ఘడియల కాలం అంటే 1 గంట 36 నిమిషాలు పుష్కరుడు ఉంటాడు అని వరం ఇచ్చారు. అందువలనే ఉత్తర భారతదేశంలో ఒక సంప్రదాయం ఏమిటంటే, ఉదయం పూట సాయంకాలం పూట కన్నా మధ్యాహ్నం పూట స్నానం చేయటం వాళ్ళు విశేషంగా భావిస్తారు. కారణం ఏమిటంటే, అదిగో ఆ మధ్యాహ్నం వేళ పుష్కరుడు నదుల్లో ఉంటారు అనేటువంటి ఈ పురాణ సంబంధమైన కథల విశ్వాసము.
ఈ విధంగా బ్రహ్మదేవుడు అటు బృహస్పతికి ఇటు పుష్కరుడికి ఒక సమన్వయాన్ని ఆయన చక్కగా చెప్పి మానవులకందరికీ హితకరంగా ఈ పుష్కరుణ్ణి ప్రసాదించాడు. కాబట్టే ప్రతి సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. భక్తులందరూ వెళ్ళి అక్కడ పవిత్రమైన స్నానాలు చేసి ఆ పుష్కరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. నదులు కూడా ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పుష్కరుడు యొక్క ఆ స్పర్శ చేత అద్భుతమైన శక్తులు పొంది ఈ భారత భూమిలో ప్రవహించి ఈ భారతదేశాన్ని సస్యశ్యామలంగా సంపద్వంతంగా చేసి ఆధ్యాత్మిక ఫలాలను ప్రపంచానికి అందిస్తున్నాయి. చూడండి, నదులకే ఇటువంటి అపూర్వమైనటువంటి ఒక భావన ఉన్నట్లయితే జీవము, చైతన్యము, బుద్ధి, మేధస్సు, మనస్సు ఉన్న మానవులం మనం ఎంతగా తోటి వాళ్ళకు ఉపయోగపడాలి, ప్రకృతిని ఎంత అద్భుతంగా సంరక్షించాలి. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ నదీ సంస్కృతిలో, క్షేత్రాలలో ఇమిడి ఉంది. మేషే గంగా, వృషే రేవ, గతే యుగ్మే సరస్వతి, యమునా కర్కటే చైవ, గోదా సింహం గతేపి చ, కన్యాయాం కృష్ణవేణీ స్యాత్, కావేరీ చతులాగతే, వృశ్చికే స్యాత్ భీమరథి, చాపే పుష్కరవాహిని, మృగే తుంగా, ఘటే సింధు, ప్రణీత తటినీ ఝషే, ఏవం 12 రాశేషు గురుచారే యథాక్రమం, అతిచారగతే వక్రే గురౌ రాశి ప్రవేశనే, ఏవం పుష్కరనాశ్చేవ నారదోక్తం యథావిధి అని చెప్పబడింది. ఈ బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి, వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి, మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలో ప్రవేశించేటప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరీ నదికి, వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు భీమానదికి, ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కర నదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రా నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధు నదికి, మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రణీతా నదికి పుష్కరాలు వస్తాయి. ఇది పురాణ వచనం. పుష్కరాలు 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉండేటువంటి శక్తి అలా ఉంటే, యమునా నదీ తీరంలో ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు, అపురూపమైనటువంటి దేవాలయాలు, యజ్ఞ వాటికలు, మహర్షుల యొక్క ఆశ్రమాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈ యమునా నదికి ఉండేటువంటి గొప్పదనం ఏమిటంటే, యుగ యుగాలుగా తరతరాలుగా ప్రవహిస్తూ ఉంది యమునా నది. ఇదయ్యా గొప్పదనం అంటే ఇది కాదు. పరమేశ్వరుడు సతీదేవిని దక్షయజ్ఞ సందర్భంగా ఆవిడ యోగాగ్నిలో తన శరీరాన్ని సమర్పించినప్పుడు తన పత్ని పోయింది అనేటువంటి బాధతో, ఆ వియోగంతో ఉన్న పరమేశ్వరుడు తన వియోగాన్ని చల్లార్చుకోవటానికి యమునా నదిలో స్నానం చేశాడు. కాబట్టి మనం కనుల ముందరగా చూస్తున్నటువంటి ఈ యమునా నదిలో ఈనాడు మనం స్నానం చేయటం కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే స్నానం చేశాడు. అటువంటి పరమేశ్వరుడు స్నానం చేసినటువంటి యమునా నదిలో ఇదిగో ఈనాడు వేలాదిగా భక్తులు, లక్షలాదిగా మన పూర్వీకులు, భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రజలు కూడా స్నానం చేస్తూనే ఉంటారు.
భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో పరమేశ్వరుని యొక్క స్పర్శతో పునీతమై ప్రవహించేటువంటి యమునా నది ఈ భారతదేశంలో ప్రవహించడం మన అదృష్టము. అటువంటి యమునా నదిని చూచిన, ఆ నదిలో స్నానం చేసిన, పుష్కర సమయంలో అక్కడ సంకల్పాలు చేసిన, పూజలు చేసిన, ఎప్పుడైనా సరే యమునా నదిని దర్శించండి. అదిగో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనం పొందుతాం. యమునా నది యొక్క గొప్పదనం మరొకటి ఏమిటంటే, పరమేశ్వరుని యొక్క శిరోభాగంలో పైభాగంలో గంగానది ఉంది. ఆ గంగానది ఉన్నటువంటి పరమేశ్వరుడు సాక్షాత్తు అద్భుతమైనటువంటి శక్తులు కలిగిన వాడు. కానీ ఆయన గంగానదిలో కానీ, కృష్ణానదిలో కానీ, గోదావరిలో కానీ స్నానం చేయలా, యమునా నదిలో స్నానం చేశాడు. చూడండి, ఎటువంటి గొప్ప చల్లనైనటువంటి తల్లి ఆ యమున. ఒక్కసారి మీరు భావించండి, అటువంటి చల్లనైన ఆ యమునా నదిలో మనం కూడా స్నానం చేస్తే మనకుండేటువంటి ఈ భవ తాపాలన్నీ చల్లారతాయి. మనలో ఉండేటువంటి పాప పంకిలం అంటే బురద, ఆ బురదంతా పోతుంది ఈ యమునా నదిలో స్నానం చేయటం వల్ల. కాబట్టి యమునా నది ఒడ్డున మీరు సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యండి, దానం చెయ్యండి, జపం చెయ్యండి. యమునా నదీ తీరంలో ఉండేటువంటి మందిరాలను దర్శించండి. అసలు మీరు యమునా నదిని ఒక్కసారి చూడండి, ఆ నదీ తీరం వెంట అడుగులు వేయండి. మీ యొక్క మనస్సులో ఎంత చైతన్యం వస్తుందో, ఎన్ని పుణ్యభావనలు వర్ధిల్లుతాయో, ఎవరికి వారికి అనుభవ వేద్యమైనటువంటి అంశము. అటువంటి యమునా నదిని మనం ఈనాడు కనులారా చూస్తూ ఉన్నాము. ఇంతేనా ఈ యమునా నది గొప్పదనం అంటే? సాక్షాత్తు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చిరకాలము ఈ యొక్క యమునా నదీ తీరంలోనే బృందావనంలో మధురలో ఆయన నివసించారు. మధురలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు, బృందావనంలో విహరించాడు. ఆయన యమునా నదిలో ఎన్నోసార్లు స్నానం చేశారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్నానం చేయబడినటువంటి యమునా నదిని మనం చూస్తున్నాం. కృష్ణుడు మనకి ఈనాడు లేకపోవచ్చు, గోపికలు ఈనాడు మనం చూడలేకపోవచ్చు, కృష్ణ పరమాత్మతో ఉన్నటువంటి సఖులను మనం చూడలేకపోవచ్చు. కానీ అవన్నీ అభివర్ణించేటువంటి భాగవత గ్రంథం అక్షర అమృతంగా మన ముందర నిలిచింది. అదిగో కృష్ణ పరమాత్మ స్నానం చేసిన యమునా నది మన కరుణ ముందర ప్రవహిస్తూ ఉంది. ఒక్కసారి చూడండి. కాబట్టి పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మ స్నానం చేసిన ఈ యొక్క యమునా నదిని మనం ఈనాడు చూస్తున్నామంటే మనం చాలా అదృష్టవంతులం. మానవులు గనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇటువంటి పవిత్ర నదులన్నీ కొన్నాళ్ళకి కనుమరుగైపోతాయి. ఎన్నో నదులు ఇప్పటికే పోతూ ఉన్నాయి. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు, పర్యావరణంలో విపరీతమైన పరిణామాలు వస్తున్నాయి. మానవులందరం మనం ఈనాడు ఈ నదులను చూచేటువంటి అదృష్టం ఉంది. భవిష్యత్ తరాలు కూడా ఈ అదృష్టాన్ని మనం అందించాలి. కాబట్టి శ్రీకృష్ణ ప్రియవాహినిగా ప్రవహించేటువంటి ఈ యమునా నదిని వీక్షించండి. ఎందుకయ్యా ఈ యమునికి ఇంత శక్తి వచ్చింది, ఇంత చల్లగా ప్రవహిస్తూ ఉంది, ఎందుకు ఇంత పాపాలన్నీ పోగొడుతుందనంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తాను చక్కగా ఇందులో స్నానం చేయటం వల్ల ఆ శ్రీకృష్ణ చైతన్యాన్ని పుణికి పుచ్చుకుందేమో. అందువల్లే యమునా నది కూడా నల్లగానే ప్రవహిస్తుంది. నల్లనయ్య కృష్ణుడు స్నానం చేసి ఆ నల్లతనంతో
సమస్తమైన మానవులకందరికీ కీర్తి అనేటువంటి తెలుపుని ప్రసాదిస్తుంది ఈ యమునా నది. కాబట్టి యమునా నదిని దర్శించండి. యమునా నది తీరంలో ఉండేటువంటి అనేక ఘాట్లు ఉన్నాయి మనకి. విశ్రామ ఘాటు, కేశీ ఘాటు, ఇలాంటి ఎన్నెన్నో ఘాట్లు. అవన్నీ కనుక చూచినట్లయితే కృష్ణ పరమాత్మ ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేశాడో అవన్నీ మనకి అవగతమవుతాయి. యమునా నది గురించి ఇంత అద్భుతమైన కథలు, ఇంత అద్భుతమైన చరిత్ర, ఇంత పావనత్వము, ఇంత పుణ్యప్రదాయకమైనటువంటి మహత్వము ఉన్నాయే. అసలు యమున అంటే ఏమిటండి అంటే ఇందులోనే ఒక అద్భుతమైన రహస్యం ఉంది. యమున, యముడు అనేటువంటి శబ్దాలలో కలిసి ఉండటము రెండు అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అంటే యమునా నది ఎల్లప్పుడూ ఒంటరిగా ప్రవహించదు, ఎల్లప్పుడూ రెండుగా ప్రవహిస్తుంది. అంటే యమునా నది భక్తులు, యమునా నది పరమాత్మ, యమునా నది మహర్షులు, యమునా నది దేవాలయాలు, యమునా నది స్నానాలు. యమునా నది పుట్టింది కూడా యమునోత్రి, తిరిగి అది కలిసింది కూడా గంగానదిలోనే. ఇటువంటి పావనమైనటువంటి ఈ యమునా నది, పవిత్రమైనటువంటి హిమాలయాలు, అవి ఆధ్యాత్మిక నిలయాలు, అక్షర భాండాగారాలు, సిద్ధాశ్రమాలు నెలకొన్నటువంటి చోటు. అటువంటి హిమాలయాలలో మనం ఈనాడు చూస్తున్నటువంటి, చెప్పుకున్నటువంటి యమునోత్రి అనేటువంటి ప్రాంతంలో ఈ యమునా నది ఆవిర్భవించింది. కాళింది అనేటువంటి పర్వతం దగ్గర నుంచి ఈ నది పుట్టుకుని వచ్చిందని మనకి పురాణాలు చెబుతున్నాయి. కాళింది మహాపర్వతం. ఏ పర్వతం మీదైనా మనం ఎక్కవచ్చు. హిమాలయాల్లో బద్రీనాథ్, కేదార్నాథ్, ఇంకా ఇతరమైనటువంటి గంగోత్రి, తపోవన భూమి, సిద్ధాశ్రమం, మనం ఎన్ని పర్వతాలైనా ఎక్కవచ్చు. కానీ యమునా నది పుట్టినటువంటి ఈ కాళింది పర్వతం మీదకి మానవులు ఎవరూ ఎక్కటానికి వీలు లేదని భగవత్ శాసనం. కాబట్టి మానవులెవ్వరూ అడుగు పెట్టనటువంటి పవిత్రమైన ఈ కాళింది పర్వతం మీద నుంచి యమునా నది పుట్టింది. కనుకనే యమునా నదికి కాళింది అనేటువంటి పేరు. ఈ యమునా నదీ తీరంలోనే పావనమైనటువంటి కురుక్షేత్రం ఉంది. ఈ యమునా నదీ తీరంలోనే బృందావనం నెలకొని ఉంది. మధుర, ఆగ్రా, చివరకు ఈ యమునా నది ప్రవహించుకుంటూ ప్రయాగ క్షేత్రం అంటే అలహాబాద్, ఈ ప్రయాగ క్షేత్రంలో పవిత్రమైన గంగా నదిలో సంగమిస్తుంది. యమునా నదికి పవిత్రత ఎందువల్ల వచ్చింది అనంటే పురాణాలలో ఇంకో కథ కూడా చెప్పబడింది. ఇప్పుడు చూస్తున్నటువంటి యమునోత్రి అనేటువంటి భాగంలో అసిత ముని అనే ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవారట. ఆయన ప్రతిరోజు గంగానదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండేవారు. అయితే వృద్ధాప్యం వల్ల ఆయన గంగానదిలో స్నానం చేయలేకపోవటం వలన గంగానదే తను ఒక పాయను ఆ మహర్షి యొక్క ఆశ్రమానికి దగ్గరగా ప్రవహింపజేసింది. ఇంత పూర్వమే సూర్యుని యొక్క పుత్రికైనటువంటి యమున ఛాయాదేవి యొక్క శాపం వలన భూలోకంలో ప్రవహించడం మొదలుపెట్టి, ఆ భూలోకంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యమునోత్రి దగ్గర, ఈ యమునోత్రి దగ్గర నుంచి పుట్టినటువంటి యమునా నది ప్రవహించే ప్రవాహం పక్కనే ఈ గంగానది ప్రవాహం కూడా కొనసాగుతుందట. గంగకి ఎటువంటి పవిత్రత, నిర్మలత ఉందో అదేవిధంగా యమునా నదికి కూడా పవిత్రత, పావనత్వం వచ్చాయి. కాబట్టే గంగానది తర్వాత యమునా నది పేరు మనం చెప్పుకుంటాము. అందువలనేమో యమునా నది సముద్రంలో కలవకుండా ప్రయాగ క్షేత్రంలో గంగానదిలో సంగమించింది.
అటువంటి ప్రయాగ క్షేత్రంలో మీరందరూ స్పష్టంగా చూడవచ్చు ఎర్రని నీళ్లతో ప్రవహించేటువంటి గంగా నది, నల్లని నీళ్లతో ఉద్ధృతంగా ప్రవహించుకుంటూ వచ్చేది యమునా నది, అడుగున సరస్వతి నది ప్రవహిస్తూ ఉంది. ఈ రెండు నదులు కలిసేటువంటి ఆ విశేషమైన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. యమునా నది పైన అనేక పక్షులు విహరిస్తూ ఉంటాయి, మీరు గమనిస్తూ ఉండండి. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ యమునా నదిని వీక్షించండి. యమునా నది పుష్కర విశేషాలు గమనించండి. యమునా నది తీరాన ఉన్నటువంటి దివ్య క్షేత్రాలను, మందిరాలను దర్శించండి.